అక్రమ సంబంధం బయటపడుతుందని మేడపై నుంచి కిందకు విసిరేసింది. కలలోకి వచ్చి భయపెట్టిన కొడుకు, ఆత్మ సాక్షిగా నిజం ఒప్పుకున్న తల్లి. గ్వాలియర్లో షాకింగ్ తీర్పు. అక్రమ సంబంధాలు పచ్చని కుటుంబాలను ఎలా నాశనం చేస్తున్నాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ప్రియుడి మోజులో పడి పేగుబంధాన్ని కూడా మరిచిపోయిందో కర్కోటక తల్లి. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగు చూసి నిందితురాలికి కోర్టు జీవిత ఖైదు విధించింది. వివరాల్లోకి వెళ్తే, జ్యోతి రాథోడ్ అనే మహిళ పక్కింటి యువకుడు ఉదయ్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. 2023 ఏప్రిల్ 28న వీరిద్దరూ మేడపై అసభ్యకర స్థితిలో ఉండగా 5 ఏళ్ల కొడుకు సన్నీ అలియాస్ జతిన్ చూశాడు. ఈ విషయం తన తండ్రి అయిన పోలీస్ కానిస్టేబుల్ ధ్యాన్ సింగ్ కి చెబుతాడేమో అన్న భయంతో ఆ చిన్నారిని నిర్దాక్షిణ్యంగా 2వ అంతస్తు పైనుంచి కిందకు తోసేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు చనిపోయాడు. మొదట ఇది ప్రమాదవశాత్తు జరిగిందని అందరూ నమ్మారు. పాపం ఊరికే పోతుందా? కొడుకు మరణం తర్వాత జ్యోతిని భయం వెంటాడింది. రాత్రులు నిద్ర పట్టేది కాదు. చనిపోయిన కొడుకు కలలోకి వచ్చి భయపెట్టేవాడు. కొడుకు ఆత్మ ఇంట్లోనే తిరుగుతోంది అన్న భ్రమలో మానసిక ఒత్తిడి తట్టుకోలేక చివరికి తన భర్త దగ్గరే అసలు నిజం ఒప్పుకుంది. భర్త ధ్యాన్ సింగ్ ఆ మాటలను రికార్డ్ చేసి సాక్ష్యాధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన స్టేషన్స్ కోర్టు శనివారం ఆ కసాయి తల్లికి జీవిత ఖైదు విధించగా సాక్ష్యాలు లేకపోవడంతో ప్రియుడు నిర్దోషిగా బయటపడ్డాడు. క్షణిక సుఖం కోసం కన్న పేగునే తెంచుకున్న ఈ ఘటన కన్నీళ్లు తెప్పిస్తోంది.